సో లైక్ మీరు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అంటే ఇంతకుముందు లైక్ డైలాగ్ రైటర్, ఆ తర్వాత ఇప్పుడు డైరెక్షన్కి వచ్చారు. సో టోటల్గా అంటే డిఫరెంట్ అని చెప్పను, బట్ స్టిల్ మెగాఫోన్ అనేది వేరు టోటల్గా ఫ్రమ్ పెన్. సో ఎలా అనిపించింది టోటల్గా ఈ డిఫరెన్స్ అనేది? అంటే నేను రైటర్గా ఉన్నప్పుడు కూడా ఎక్కువ సెట్లోనే నేను త్రూ అవుట్ మూవీ అంతా ఫాలో అయ్యేవాడిని. డాకు మహారాజ్ చేశాను, తర్వాత సామాజవర్గంన నేను త్రూ అవుట్ సెట్లో ఫాలో. సో సెట్ అన్నది నాకు కొత్త కాదు, కానీ రైటర్గా ఉన్నప్పుడు కూడా ఇన్వాల్వ్ అయిపోయేవాడిని డైరెక్టర్ విషయంలో. వెళ్ళిపోయి ఆర్టిస్ట్కి చెప్పేయడం ఇలా చేసేవాడిని. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు నాకు సామాజవర్గంన మూవీకి అనేది. సో ఒకేలా ఉంటుంది కొంచెం, అదే బాగా సెట్ అయింది మాకు ఇద్దరికి, శ్రీకృష్ణ గారికి. సో ఐ లైక్డ్ ఇట్, బాగా ఎంజాయ్ చేస్తాను. కాకపోతే అంటే ఒక విషయంలో చెప్పాలంటే శ్రీలీల గారు మీకన్నా సీనియర్ కదా ఈ విషయంలో మాత్రం. సో అంటే మీరు అప్పటికి డైలాగ్ రైటర్, ఇప్పుడు డైరెక్టర్గా మెగాఫోన్ పట్టుకున్న తర్వాత అంత ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రీలీల గారిని కష్టపోయింది కాదండి. పక్కన రవితేజ గారు ఉండగా నన్ను చూసి అంటే మీరు ఇక్కడ ఉండుంటే ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చేవేంటి రవితేజ గారికి? ఆయన ఉన్నారండి, ఆయన ఫీల్ హిస్ ప్రెజెన్స్. ఓకే, మీరు రవితేజ గారు వింటున్నారా సార్, ఏమంటున్నారు, ఏంటి సార్ ఇది అంటే ఆయన చాలు అన్నారు. ఆయన అన్నారు, నేను కాదు, ఆయన అన్నారు. ఆయన వినిపించింది.